ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి సహోదరులకి సహోదరులందరికీ వందనాలండి. దేవుని మహాకృపలో మనం భద్రపరిచి మరి ఇటు రీతిగా దేవుని వాక్యం మనం పరిశోధన చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవునికి మరి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఒక రాజ్యం వచ్చిందా వస్తుందనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దారండి. అంటే నేటి క్రైస్తవులు అనేకులు ఇంకా దేవుని ఒక రాజ్యం భూమిని ఇంకా రాలేదు వస్తుంది అని అంటూ ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథం మనకి ఏమి తెలియపరుస్తుంది దాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దారండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే ఇక్కడ గ్రంథంలో ఇలా రాయబడి ఉందండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను. అంటే యేసుక్రీస్తు వారి కాలంలో బాప్తిసం ఇచ్చు యోహాను ప్రకటిస్తూ ఉన్నాడండి. ఏమని ప్రకటిస్తున్నాడంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారుమనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటన చేస్తున్నాడండి. అంటే యూదా అరణ్యంలో మరి ప్రకటన చేస్తూ ఉన్నాడు, వర్తమానం అందిస్తూ ఉన్నాడు అన్నమాట అండి. కాబట్టి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా అదే లేఖనాన్ని మాట్లాడుతూ ఉన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలం పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచున్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు కూడా కాలం పరిపూర్ణమై ఉంది. అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని ఒక రాజ్యం భూమి మీదకి రావాలి అనేది దేవుని ఏర్పాటు అండి. ఆ ఏర్పాటు పరిపూర్ణమైన ఉంది కాబట్టి దేవుని రాజ్యం సమీపించి ఉన్నదంటండి. అంటే సమీపించిందంటే చాలా తొందరలో మీ మధ్యకి దేవుని ఒక రాజ్యం వస్తుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారండి. అంటే మీరు ఏం చేయాలంటే స్వార్థను నమ్మాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తెలియపరిచారన్నమాట అండి. కాబట్టి మరి దేవుని రాజ్యం వచ్చిందా వస్తుందని మన లేఖనాల గ్రంథం ద్వారా మన విశ్వాసం ఉండాలన్నమాట అండి. అనేక మరి ఇంకా దేవుని ఒక రాజ్యం రాబోతుంది ఇంకా రాలేదు అని ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన గ్రంథం ద్వారా వచ్చిందా లేదా అని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మరి ప్రయత్నం చేద్దారండి. అప్పుడు దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియపరిచాడండి. అంటే భూమి మీద ఒక రాజ్యం మరి దేవుడు ఏర్పరుస్తాడు. ఆ రాజ్యంలో మరి ప్రతి మనుషుడికి సమాధానం శాంతి అని కూడా అనుగ్రహింపబడుతుంది అని ముందుగానే తెలియపరిచాడండి. అందుకని దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం మనం చదివినట్లయితే అక్కడ గ్రంథంలో ఎలా రాయబడింది, ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించింది, దానికి ఎన్నటికీ నాశనం కలదని తెలియపరిచాడండి. అంటే పరలోకముందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాలని దేవుడు నిర్ణయించాడు అన్నమాట అండి. కాబట్టి భూమి మీద దేవుని ఒక రాజ్యం వస్తుందని మరి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఆ రాజ్యం వస్తుందండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆ రాజ్యం గురించి తెలియపరిచారండి. కాలం పరిపూర్ణమైంది కాబట్టి దేవుని ఒక రాజ్యము సమీపించి ఉంది కాబట్టి మీరు సువార్తను నమ్మాలి, దేవుని రాజ్యం సమీపించి ఉంది అని ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా తెలియపరిచారండి. కాబట్టి మరి లోకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం మనం చదివినట్లయితే అక్కడ గ్రంథంలో ఎలా రాయబడి ఉందండి, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని దేవుని కుమారుడని పిలవబడింది. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యములకు అంతము లేనిదే
ఉండేనని ఆమెతో చెప్పాను. ఇప్పుడు పరలోకం ఉన్న దేవతతో వచ్చి మరియ గారితో మాట్లాడుతున్న సందర్భం అండి. ఇదిగో నువ్వు గర్భవతి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుడు దేవుని కుమారుడని పిలువబడతాడు. తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది అని ఆయన తరతరములు యుగ యుగములు కూడా ఏళ్తాడు. అంటే యుగ యుగములో కూడా ఆయన పరిపాలన ఉంటుంది. ఆయన రాజ్యానికి అంతం లేదని మరి యేసుక్రీస్తు వారిని గురించి తెలియపరచబడిన మరి దేవదూత ద్వారా తెలియపరచబడి మొత్తం అన్నమాట అండి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క రాజ్య స్థాపకుడిగా నియమింపబడుతున్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు అని మనకి లోకసువార్త 1:31 దేవదూత ద్వారా తెలియపరచబడ్డ వర్తమానం అండి. అంటే దావీదు సింహాసనం మీద ఒక రాజును నియమిస్తాను అని యుగయుగములు దావీదు వంశస్థుల్ని యాకోబు వంశస్థుల్ని ఏలుతాడు అని ఇక్కడ తెలియపరచబడ్డది అన్నమాట అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని రాజ్యం వచ్చిందా వస్తుందని పాఠం మనం చూస్తూ ఉన్నామండి. అంటే దావీదు సంతానం పుట్టబోయే వాడికి రాజ్యం అనుగ్రహిస్తాను అని మరి తండ్రి అయిన దేవుడు ప్రమాణపూర్వకంగా దావీదుతో ఒట్టు పెట్టుకున్నాడండి. ఆ వచనం మనం చూద్దారండి. 2 సమూయేలు గ్రంథం 7:12-13 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ గ్రంథంలో ఇలా రాయించాడండి దేవుడు. నీవు నీ పితరులతో కూడా నిద్రించదువు, తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన ఒకరిని నీ సంతానమును హెచ్చించదును, అతని రాజ్యము అక్కడ తెలియపరుస్తున్నాడు. నీ సంతానమును హెచ్చించదును, రాజ్యము అతనికి స్థిరపరచదును. నీ సంతానంలో ఎవరైతే నీ గర్భంలో జన్మిస్తాడో అతనికి రాజ్యం స్థిరపరచుతాను అని దావీదు ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడండి. ఏమండి, ఒట్టు పెట్టుకున్నాడు. కాబట్టి ఆ సంకల్పం బట్టి మరి యేసుక్రీస్తు వారు దావీదు సంతానంలో జన్మించడమాట అండి. ఇప్పుడు ఆయన సంతానంలో పుట్టిన వానికి రాజ్యం ఇస్తాను, ఆ రాజ్యం మరి నిత్యము ఉంటుంది, ఆ రాజ్యానికి అంతం లేదని మరి దానియేలు గ్రంథంలో కూడా రాయబడ్డదండి. 7వ అధ్యాయము దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే సకల జనులు ఆయన రాజ్యములను ఆయన భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు. మనకి ప్రతి భాషలో నుంచి కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఆయా రాష్ట్రముల భాషలు మాట్లాడేవారు అందరూ కూడా ఆయన సేవిస్తారు, ఆయన గణపరుస్తారు, ఆయన కొనియాడతారు అని గ్రంథంలో రాయబడి ఉన్నదండి. కాబట్టి దావీదు సంతానంలో నుంచి పుట్టబోయేవానికి రాజ్యం స్థిరపరుస్తాను, మరి ఆయన రాజ్యం అంతము లేనిదే ఉంటుంది, యుగ యుగములు కూడా ఆయన పరిపాలన చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందండి. కాబట్టి మరి ఆయన దేవుని యొక్క రాజ్యం వచ్చిందా వస్తుందని మన పాఠం నేర్చుకుంటూ ఉన్నామండి. అంటే దేవుని రాజ్యం భూమి మీదకి రావాలని దేవుని ఏర్పాటు అండి. ఆ ఏర్పాటుని బట్టి మరి దావీదు సంతానంలో యేసుక్రీస్తు వారిని పుట్టించాడు దేవుడు. కాబట్టి ఆ రాజ్యం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్థిరపరచబడ్డది అని మనం లేఖనాల ద్వారా తెలుసుకోవాలన్నమాట. అంటే రాజ్యం ఎప్పుడు వచ్చింది, అలా వచ్చిందా లేదా అనే విషయాలు మన గ్రంథం ద్వారా నేర్చుకోవాలన్నమాట అండి. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారండి. ఆయన భూమి మీదకి ఆయన రాజ్యం రావాలి అంటే తండ్రి రాజ్యం భూమి మీదకి రావాలి, దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలని శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ గ్రంథంలో ఇలా తెలియపరుస్తున్నారండి యేసుప్రభు వారు. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక అని ప్రార్థన చేయాలని
శిష్యుడు నేర్పిస్తూ ఉన్నాడండి. అంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలని మరి దేవుడు ఏర్పరిచాడు కాబట్టి ఆ రాజ్యము రావాలి అని మీరు ఇలా ప్రార్థన చేయండి అని శిష్యుడికి నేర్పించడండి. కాబట్టి ప్రేమ దేని పట్ల ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడుతున్నారో అనే విషయాన్ని మనం గ్రహించాలండి. కాబట్టి అనేకులు ఏం చేస్తారంటే ఈ వచనం బట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10 వచనాలు బట్టి అపార్థం చేసుకుని ఏం చేస్తారంటే ఇంకా దేవుని రాజ్యం భూమి మీద రాలేదు, వస్తుందని, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరిన గాక అని ఇంకా దేవుని రాజ్యం భూమి మీద రావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఇది ఎప్పుడు తెలియపరిచిన మా సందర్భం అంటే యేసుక్రీస్తు వారు శిష్యుల కొరకు తెలియపరుస్తున్న దేవుని రాజ్యం కొరకు మీరు ప్రార్థన చేయండి అని. మరి ఆ రాజ్యం వచ్చిందా లేదని ఆ విషయాలు గ్రహించాలన్నమాట అండి. మరి దేవుని చిత్తం అయితే మరి రెండో పాఠంగా మరి ఆ విషయాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మరి ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా విన్న సహోదరులకి సహోదరులందరికీ వందనాలండి. మరి ఈ పాఠాన్ని అనేకులకి, మీ సహోదరులకి అనేకులు మీరు పంపించాలని, తద్వారా దేవుని యొక్క స్వార్థని మరి మీరు పరిచయం చేసినట్లు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచయంలో భాగస్థులు కావాలని మరి ప్రభుపేట మేము అందరూ మనవి చేస్తూ ఉన్నాండి. అందరికీ వందనాలండి.